వెల్కమ్ టు మహతి టైలరింగ్. హలో అందరికీ. కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అండి. చూడండి, బ్లౌజ్ అయితే చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసాను. మనకు హ్యాండ్స్ ఇక్కడ సైడ్ జాయింట్ల దగ్గర కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో స్టిచ్చింగ్ అనేది రావాలి. అలాగే హెమ్మింగ్ కోసం ఇలా అయితే కుట్టేశాను. సో వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. ఇగో ఇలా ముందుగా మనం షేప్ బెల్ట్లను ఇలా ఒకదానికొకటి రివర్స్గా పెట్టేసుకొని లైనింగ్ పీస్ని ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా లైనింగ్ పీస్ కింది సైడ్ నుంచి ఇలా అటాచ్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఎప్పుడైనా షేప్ బెల్ట్లు మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా కింది సైడ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి స్టిచ్చింగ్ చేయాలి. షేప్ బెల్ట్లు ఎదురుగా ఒకదానికొకటి రివర్స్గా పెట్టేసుకోవాలన్నమాట. లెఫ్ట్ రైట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఇలా అయితే అటాచ్ చేస్తాను. నేను ఎప్పుడు షేప్ బెల్ట్లు 3 పెడతానమాట. 3 పీసెస్ పెడతాను. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒక పీస్ని రివర్స్ సైడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం స్టిచ్ వేసుకున్న సైడ్ అనేది లోపలికి వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ రాని సైడ్ బయటకు వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ ఇలా కుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ కుట్టే వాళ్ళకు చాలా ఈజీ ట్రిక్ అయితే చెప్తాను. చంక డౌన్ తీసేవాళ్ళు ముందే కట్ చేసుకుంటారు కదా, చంక డౌన్ అలా కట్ చేసుకోకుండా నేనైతే మంచి ట్రిక్ చెప్తాను చూడండి. 2 హ్యాండ్స్ ఎప్పుడైనా ఇలా లైనింగ్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం లైనింగ్ పీస్ మీద ఒక స్టిచ్ వేసుకుంటాం కదా, ఇలా స్టిచ్ వేసుకొని లైనింగ్ పీస్ ఇప్పుడు రివర్స్గా తీసుకొని మొత్తం అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీస్తాము. చాలామంది బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చంక డౌన్, ఫ్రంట్ చంక డౌన్ అనేది కటింగ్ చేసేటప్పుడే తీసేస్తారు. సో అలా తీస్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముందే చంక డౌన్ తీస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇలా కన్ఫ్యూజ్గా అవుతారనమాట. సో అలా కన్ఫ్యూజ్ కాకుండా నేనైతే ఇలా ఒక ట్రిక్ అనేది నేను సొంతంగా నేర్చుకున్నాను. అంటే వేరే వాళ్ళ దగ్గర చూసి కూడా కాదు. మనం చంక డౌన్ ఎందుకు లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత కట్ చేయొద్దు అనే డౌట్ వచ్చి నేను ఎప్పుడైనా ఇప్పటి వరకు కుట్టిన బ్లౌజ్లలో ప్రతి బ్లౌజ్ కూడా ఇలా లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతే 2 హ్యాండ్స్ ఒకదానికి ఒకటి రివర్స్గా పెట్టేసుకొని నీట్గా ఫినిషింగ్ ఇచ్చి అప్పుడు చంక డౌన్ అనేది కట్ చేస్తాను. చూడండి, ఇలా 2 హ్యాండ్స్ లైనింగ్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మంచి యూస్ఫుల్ ట్రిక్ అనమాట. చూడండి, ఇలా కరెక్ట్గా అటాచ్ చేసుకొని బ్లౌజ్ అనేది ఫ్రంట్ బ్యాక్ చూసుకొని అటాచ్ చేసుకోవాలి. చంక డౌన్ ముందే తీస్తే మనకు లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ అయిపోతుంది. అలా కొత్త వారికి అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఇలా 2 హ్యాండ్స్ని ఒకదానికొకటి రివర్స్గా మలిచేసి ఇలా 4 ఫోల్డ్గా మలిపేసి పెట్టుకోవాలన్నమాట. క్లాత్ అనేది కదలకుండా మంచిగా పిన్నిస్ అనేది పెడుతున్నాను నేను. ఇలా పెట్టేసి ఈ హ్యాండ్ చివరలా నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా మొత్తం ఇలా స్ట్రేటింగ్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలా స్ట్రెయిట్గా కట్ చేసిన తర్వాత ఇక్కడ షోల్డర్కి ఒక చిన్న కచ్ పెడుతున్నాను. షోల్డర్ స్టార్టింగ్లో చూడండి. ఇప్పుడు ఏం చేస్తానో మంచిగా చూడండి. ఇలా తీసుకున్న తర్వాత మిడిల్ టక్స్ కంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనము ఇలా మలిచేసుకోవాలన్నమాట. మిడిల్ టక్స్ ఉంది కదా, 1/2 ఇంచ్ గ్యాప్తో ముందడికి హ్యాండ్ని ఇలా మలిచేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎక్స్ట్రా క్లాత్, అదే చంక డౌన్ అనమాట. ఆ కర్వ్ కూడా చంక కర్వ్ తింపరాని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. లైక్ ఇవ్వండి. ఈ ట్రిక్ నచ్చిన వాళ్ళైతే ఇలా చంక కర్వ్ చాలా ఈజీగా కట్ అయితే చేసేయచ్చు. ఇప్పుడైతే నేను ముందుగా ఏం కుట్టాను, ఫస్ట్ షేప్ బెల్ట్లు, తర్వాత హ్యాండ్స్ చిన్న నుంచి పెద్దగా వస్తానన్నమాట. చాలామంది బ్యాక్ పార్ట్ కుడతారు ఫస్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్ అలా కుడతారనమాట. నేను నా కుట్టే విధానం ఫస్ట్ షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటాను, తర్వాత హ్యాండ్స్ రెడీ చేసుకుంటాను, తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుంటాను, తర్వాత
ఫ్రంట్ పార్ట్‌కి షేప్ బెల్ట్‌లు అటాచ్ చేసి హుక్స్ పార్ట్ అవన్నీ కుట్టేసి లాస్ట్‌కు బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకుంటాననమాట. చూడండి 2 సైడ్స్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి. కరెక్ట్ మనము ఫ్రంట్‌లో ఖర్చులు ఎలా పెట్టుకోవాలనేది షోల్డర్ మిడిల్‌లో నుంచి నిటారుగా ఇలా ఒక మార్క్ అయితే గీసుకోండి. అలాగే ఈ హుక్స్ పార్ట్ ఉంటుంది చూడండి. హుక్స్ పార్ట్ మిడిల్ చూసుకోండి. నిటారుగా నేను స్కేల్ పెట్టి మార్క్ వేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకు హుక్స్ పార్ట్ ఉంది కదా, హుక్స్ పార్ట్ మిడిల్‌లో ఇక్కడ ఖర్చు పెడుతున్నాను చూడండి చిన్నగా. ఈ ఖర్చుకి కిందికి మనం టక్స్ అనేటివి ఇచ్చేసుకోవాలి, డాట్స్. చూడండి ఇలా స్ట్రెయిట్‌గా నేను ఇచ్చిన ఖర్చుకి స్ట్రెయిట్‌గా లైన్ అయితే గీసేసాను. ఇలా గీసిన తర్వాత మనకు చెస్ట్ మిడిల్ పాయింట్ అర్థమైపోయింది కదా. ఎక్కడుంది? ఈ 2 ప్లస్ సింబల్ ఆకారంలో ఉంది చూడండి మిడిల్, అది చెస్ట్ మిడిల్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ మిడిల్‌లో గీసుకున్న గీతకి 2 సైడ్స్ 1 ఇంచ్ గ్యాప్‌తో ఇలా మార్క్ అయితే వేశాను. తర్వాత ఇక్కడ చూడండి హుక్స్ పార్ట్ మనం గీసుకున్న గీతకి కిందికి ఖర్చు అనేది స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి మిడిల్‌లో కంటే కిందికి మనం ఖర్చు అనేది స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ హుక్స్ పార్ట్ మిడిల్ నుంచి కరెక్ట్ కిందికి ఎంత హైట్ ఉందో అంత హైట్ మనం ఈ ఖర్చు పొడవు తీసుకోవాలన్నమాట. చూడండి 2.5 వచ్చింది. 2.5 కంటే 1/2 ఇంచ్ ఎక్కువగా ఇక్కడ మిడిల్ టక్స్ తీసుకోవాలన్నమాట. 3 తీసుకుంటున్నాను చూడండి. 3 తీసుకున్నాను. చక్కగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా మిడిల్ టక్స్ని ఇలా క్రాస్గా అటాచ్ చేసుకోవాలి, స్ట్రెయిట్గా అటాచ్ చేసుకోకూడదు. తర్వాత ఇవి రెండుటిని ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్తో మనకు ఇక్కడ చంకర్ డౌన్ నుంచి వచ్చే టక్స్ అనేది ఈ మనకు ఇక్కడ మిడిల్‌లో షోల్డర్ మిడిల్‌లో నుంచి నిటారుగా గీసాను చూడండి లైన్, ఆ లైన్‌కి ఎండింగ్ అనేది అటాచ్ అవ్వాలన్నమాట. చూడండి చాలా ఈజీగా మీకు చెప్తున్నాను. ఇక్కడ మనం 2 టక్స్ ఎంత దూరంలో ఎండ్ అయ్యాయో ఈ టక్స్ కూడా అంతే దూరంలో ఎండ్ అయ్యే విధంగా మార్కింగ్ అయితే వేసాను చూడండి. ఇక్కడ 4th టక్స్ కూడా ఉంది. సో 4th టక్స్ని కూడా సేమ్ అదే గ్యాప్తో నేను 1.5 ఇంచ్ గ్యాప్ ఉన్నదన్నమాట. ఒకదానికొకటి ఇలా గ్యాప్ ఇచ్చేసి ఇలా నీట్గా 4th టక్స్ కూడా మనం మిడిల్‌లో గీసుకున్న గీత కంటే కింది సైడ్ నుంచి ఖర్చు అనేది స్టార్ట్ చేయాలి. సో ఈ మార్కింగ్ వేసాను కదా, ఈ మార్కింగ్ ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్‌కి కూడా కరెక్ట్‌గా ఉండాలంటే ఏం చేయాలంటే మనం వేసుకున్న మార్కింగ్ని మంచిగా నీట్గా రాసుకొని ఇక్కడ ఇంకొక సైడ్ ఉన్న ఫ్రంట్ పార్ట్‌ని దీనిపైన పెట్టేసి చిన్నగా రఫ్ చేసామంటే మార్కులు అనేటివి ఇంకో సైడ్ కూడా అచ్చు అనేది పడిపోతుంది. సో అచ్చు మనకు 2 సైడ్స్ ఖర్చులు అనేటివి సేమ్‌గా రావడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. చూసారు కదా, మీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా ఇక్కడ అచ్చులు అనేటివి కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కడెక్కడైతే అచ్చులు పడ్డాయో దాని మీద మార్క్ అనేది మళ్ళీ వేసేస్తున్నాను. మార్క్ వేసేసి 2 సైడ్స్ నేనైతే ఖర్చులు స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ డాట్స్ అంటారు కదా, చాలా రకాలు అంటారు. ఫ్రంట్ డాట్స్, ఫ్రంట్ ఖర్చులు, టక్స్ ఇలా అంటారు. మీకు ఎలా అర్థమైతే అలా చూడండి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చిన్న రఫ్ ఇచ్చేస్తున్నాను. రఫ్ ఇచ్చేసి చివరి వరకు వెళ్ళేసరికంటే చిన్నగా తీసుకోవాలన్నమాట ఇలా. అలాగే ఇక్కడ చూసారా మిడిల్ టక్స్ క్రాస్లో ఉంది, మంచిగా క్రాస్లోనే కుట్టాలన్నమాట ఇలా. మనం స్టార్టింగ్లో అలాగే ఎండింగ్ పాయింట్లో చిన్నగా రఫ్ ఇచ్చేసుకోవాలన్నమాట. అయితే మనం కుట్టుకున్న ఆ దారం అనేది ఊడి రాదు, లేదంటే
ఒకసారి అలా కుట్టేసామంటే దారం పోగు అనేది ఊడొచ్చేస్తుంది. మనకే ఇబ్బంది అనమాట. కస్టమర్స్ వాళ్ళకు కుట్టిన తర్వాత ఒకసారి ఆ దారం పోగు ఊడిపోయిందంటే మళ్ళీ మనకే తెచ్చిస్తారు. అలా ఊడి రాకుండా ఉండాలంటే స్టార్టింగ్లో అలాగే చివరలో చిన్నగా మనం రఫ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట. పాదం ఇలా పైకి లేపి రఫ్ ఇచ్చేసామంటే నీట్గా చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్గా రెడీ అయిపోయిందో. షేప్ కూడా సూపర్గా వచ్చింది కదా. సో ఇది చూసేవాళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యామిలీలో ఎవరన్నా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. సో ఫ్రంట్ పార్ట్ 2 సైడ్స్ రెడీ చేసుకున్న తర్వాత నేను షేప్ బెల్ట్ అటాచ్ చేసుకుంటాను అనమాట. సో మీకైతే ఒకటి చూపించాను కదా, ఇంకొకటి కూడా కుట్టేశాను. షేప్ బెల్ట్లో చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో కుట్టాను. ఫ్రంట్లో మనకి ఏదొస్తుందో అది 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ ఇలా పెట్టేసుకొని నేను షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేస్తాను చూడండి. ఇలా పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పైనుంచి చివరి నుంచి చుట్టగా చుట్టేసుకొని ఈ షేప్ బెల్ట్ మిడిల్లో పెట్టి క్లోజ్ చేస్తానన్నమాట. చూడండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. అక్కడ చిన్నగా క్రాస్గా పెట్టుకుంటే మనకు మూల దగ్గర అన్నీ ఒకే దగ్గర స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇలా రఫ్ ఇచ్చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ మిడిల్ టక్స్ ఉంది కదా, దాన్ని మంచిగా మలితేసి పైకి మలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా స్టిచ్ని అయితే నిటారుగా మనకు షేప్ బెల్ట్ ఎలా షేప్లో ఉందో ఆ షేప్లో స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేస్తూ వెళ్ళిపోయాక ఇప్పుడు ఏం చేయాలంటే లోపలి నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ని బయటకు అనేసేయాలి. ఇలా బయటకి నీట్గా బయటకు అనేస్తే అదే వచ్చేస్తుంది. సో ఇలా బయటకు అనేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి పైనుంచి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా నీట్గా స్ట్రేటింగ్ ఇచ్చేసి ఈ షేప్ బెల్ట్ హుక్స్ పార్ట్ ఇక్కడ స్టార్టింగ్ నుంచి చివరి వరకు నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వెనకకు చూసుకోవాలి మంచిగా. 2 సైడ్స్ మనకు క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పట్టి నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ సైడు ఈ షేప్ బెల్ట్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించకుండా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది చూడండి. బ్యాక్ చూపిస్తాను మీకు. చూడండి అసలు క్లాత్ అనేది బయటకు రాకుండా మనకు లోపలికి వెళ్ళిపోయింది. సో ఫ్రంట్ పార్ట్ హుక్ షేప్ బెల్ట్ రెడీ అయిపోయాయి. తర్వాత నేను 2 సైడ్స్ షేప్ బెల్ట్ రెడీ చేసి హుక్స్ పార్ట్ కూడా కుట్టేశాను. హుక్స్ పార్ట్ ఏముండదండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. హుక్స్ పార్ట్ లోపలికి మలిపేస్తాము, కాజా పార్ట్ బయటకు మలిపేసి రెడీ చేసుకోవచ్చు. సో మీకు కావాలంటే నేను హుక్స్ పార్ట్ కాజా పార్ట్ ఇంకో వీడియో చేసి పెడతాను, కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ రెడీ చేస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసి కుట్టడానికి చాలామంది గమ్ పెట్టేస్తుంటారు. సో ఆ గమ్ అనేది కొన్ని క్లాత్కి సెట్ కావు. గమ్ పెట్టి కుట్టడం వల్ల ఏం లాభం ఉంటుందంటే చాలా ఫాస్ట్గా పని అనేది జరిగిపోతుందన్నమాట. సో నా దగ్గర ప్రస్తుతానికైతే గమ్ లేదు కాబట్టి ఇలాగే అటాచ్ చేసేస్తున్నాను. చూడండి కరెక్ట్ మనకు బ్లౌజ్ అనేది బుగ్గలుగా రాకుండా మంచిగా నీట్గా పెట్టేసుకొని పిన్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ ఫాస్ట్గా వచ్చేస్తుంది, తొందరగా కుట్టేయచ్చు అనమాట. ఇలా పిన్స్ పెట్టేసుకుంటే ఊరికే క్లాత్ని చూసుకునే అవసరం ఉండదన్నమాట. సో పిన్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. పిన్స్ పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. క్లాత్ని మళ్ళీ చూసుకునే అవసరం ఉండదు. ఇలా మంచిగా హ్యాండ్ ఇలా పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాక మనకు ఈ బ్యాక్ పార్ట్కి కిందికి పట్టీ పెట్టాలి కదా, వీపు పట్టీ అంటారు కదా. సో వీపు పట్టీని రెడీ చేసుకుంటున్నాను చూడండి. సో వీపు పట్టీ మనకు కింద కూర ఉంటుంది కదా, కూర అంటారు కదా, బ్లౌజ్ పార్ట్లోని లైనింగ్ పీస్లో కూర ఉన్న ప్లేస్ అనేది అటాచ్ చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్
పొడవుకు సరిపోయేటంత తీసుకున్నాను అనమాట. సో మనం బ్యాక్ పార్ట్ ముందే షోల్డర్ దగ్గర కిందికి ఖర్చులు పెట్టుకోకుండా ముందైతే ఇలా వీపు పట్టి అటాచ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఎంత కట్ చేయాలనేది చూసేసుకున్నాను నేను. సో 1/2 ఇంచ్ గ్యాప్తో సరిపోతుందన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్తో సరిపోతుంది కాబట్టి నేను చూడండి ఇలా స్టార్ట్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ వీపు పట్టి అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇలా చేశాక మనకు 2 సైడ్స్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. కరెక్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత అక్కడి వరకు కట్ చేసామంటే మలిపేసిన తర్వాత పైకి మలిపేసిన తర్వాత మన క్లాత్ తక్కువ పడిపోతుంది. మీరు చూసుకోండి. చూడండి మలిపిన తర్వాత అందులోకి సెట్ అయిపోయింది క్లాత్ అనేది. కొద్దిగానే కట్ చేసే అంత క్లాత్ మిగిలిందనమాట. సో 2 సైడ్స్ మనం కొంచెం ఉంచుకోవాలి. సో ఇలా అటాచ్ చేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేసుకొని ఈ కుట్ట అనేది తీసేసుకోవాలి. సో నీట్గా 2 సైడ్స్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాక ఇప్పుడు బ్యాక్ టక్స్ అనేటివి పెట్టుకుంటున్నాను. చాలామంది బ్యాక్ లైనింగ్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత టక్స్ పెట్టుకున్నాక ఈ పట్టీ అనేది కుడతారు. సో పట్టీ కుట్టేటప్పుడు కుచ్చులు అనేటివి పెడతారనమాట. అలా కుచ్చులు ఎందుకు, మనం ముందే పట్టీ కుట్టేసిన తర్వాత టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా టక్స్ స్టార్టింగ్లో చివరలో చిన్నగా తీసుకోవాలి. స్టార్టింగ్లో 1/2 ఇంచ్ ఉంటుంది, చివరలో చిన్నగా తీసేసుకోవాలన్నమాట. సో ఇలా చిన్నగా తీసేసుకొని ఇప్పుడు షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి 2 సైడ్స్ షోల్డర్ దగ్గర ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసి కరెక్ట్ 1/2 ఇంచ్ గ్యాప్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్కి ఇలా షోల్డర్ హ్యాండ్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్లో ఇలా చిన్నగా రఫ్ ఇచ్చేసుకొని ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా చిన్నగా రఫ్ ఇచ్చి స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వాటి మీద నుంచి వేసేయాలి. చూడండి అలా రఫ్ ఇచ్చేసుకున్న తర్వాత కరెక్ట్ మనం ఎక్కడైతే కుట్టామో దాని మీద నుంచి నీట్గా ఇంకొక స్టిచ్ ఇలా వేసేసుకోవాలి. సో కుట్టేటప్పుడు దారం అనేది కొంచెం ఇబ్బందిగా వచ్చింది. సో ఇలా స్టిచ్ చేశాక మనకు షోల్డర్ చివరలో క్లాత్ మొత్తం 4 క్లాత్స్ ఉంటాయి కదా, అవి విడివిడిగా అవ్వకుండా షోల్డర్ చివరలో కూడా నీట్గా ఇలా స్టిచ్ అనేది వేసానన్నమాట. ఇలా స్టిచ్ వేసాక ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ రెడీ చేసుకున్న హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేసామంటే కంప్లీట్గా మనం సైడ్ జాయింట్లు చేసేస్తే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. సో చూడండి హ్యాండ్స్ ముందుగా చంక డౌన్ తీసాను కదా ఫ్రంట్ పార్ట్, అది చూసుకోవాలి. మనకు ఫ్రంట్ ఏది ఉంది చూడండి, ఇది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇలా పెట్టేసుకొని కరెక్ట్ మనం షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు అలాగే షోల్డర్ అటాచ్ చేసుకున్నాం మిడిల్ పాయింట్లో ఈ ఖర్చు అనేది ఇలా పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా హ్యాండ్స్ మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక చివర నుంచి కుట్టేసేయాలన్నమాట. ఈ చివర కుట్టేశాక ఇప్పుడు ఏం చేయాలంటే చాలామంది ఇలా కుట్టాక రివర్స్గా తీసుకుంటారు, బ్లౌజ్ మొత్తం ఆ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇలా కాకుండా దీన్ని ఇలా రివర్స్గా మలిచేసుకున్నామంటే నీట్గా ఇటు సైడ్ నుంచే కుట్టేసుకుంటాం అనమాట. నేను స్టార్టింగ్లో ఇలా కుట్టాక రివర్స్గా అటు సైడ్ తీసుకుంటుంటే అనమాట. సో ఈ ట్రిక్ ఇలా వీడియోలు చూడడం వల్లనే నేర్చుకున్నాను. ప్రతి ఒక్కటి మనము చూసి నేర్చుకోవడంలో తప్పు అస్సలు లేదు. మన స్టిచ్చింగ్లో ఇంతకంటే ఇంప్రూవ్గా మనం కుడితే ఇంకా కుట్టడం అనేది బాగా అవుతుందంటే చూసి నేర్చుకోవడంలో అస్సలు తప్పే లేదనమాట. సో నేను కొత్త కొత్త విషయాలు ఖచ్చితంగా చూసి నేర్చుకొని వాటిని నాకు నచ్చితే నా స్టిచ్చింగ్కి కంఫర్ట్గా అనిపిస్తే ఖచ్చితంగా వాటిని పాటిస్తానన్నమాట. సో నేర్చుకునే వాళ్ళు ఇందులో నేను చూపించిన విధంగానే కుట్టాలని లేదు, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా. మీకు ఒక్క ట్రిక్ నచ్చిన ఆ ట్రిక్ ఈ వీడియో వల్ల మీరు నేర్చుకున్న
సరిపోతుంది అని అనుకుంటాను నేనైతే. సో, ఇలా కూడా కుట్టచ్చా అని ఒక్కొక్కరు అనుకుంటారు కదా! సో, ఇన్ని రోజులు ఇలా అనుకున్నాము. ఇలా కుడితే సెట్ అవుతుంది అనేది ఎగ్జాంపుల్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఫ్రంట్ లోతు చాలా ఈజీగా అనిపిస్తుంది ఆ ట్రిక్ నాకైతే. అది నేనే ఆలోచించి అలా ఎప్పుడైనా అలా కుడతాననమాట. సో, గల్లకు హెమ్మింగ్ పట్టీ అనేది క్రాస్‌గా తీసుకొని మొత్తం మనకు గల్ల రౌండ్ ఎంతుందో అంత క్లాత్ అనేది అటాచ్ చేసుకొని క్రాస్‌గా క్లాత్ అనేది కట్ చేసుకోవాలనమాట. ఇలా ఫోల్డ్ చేసేసి నీట్‌గా 1/2 ఇంచ్ గ్యాప్‌తో కళ్ళ చుట్టూ ఇలా అయితే స్టిచ్ చేసేస్తున్నాను చూడండి. పైపింగ్ అలా ఏం చేయట్లేదు. ఇలా స్టిచ్ చేశాక ఈ కుట్టుకి మనం క్లాత్ హెమ్మింగ్ కోసం మలిపేస్తాం కదా! మలిపేసిన తర్వాత క్లాత్ కిందిది కనిపించకుండా ఉండడానికి ఇలా కరెక్ట్‌గా నీట్‌గా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా కట్ చేశాక ఈ హెమ్మింగ్ కోసం ఇటు సైడ్ వేసుకున్న క్లాత్ అనేది మలిపేసి దాని మీద నుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా మలిపేశాక దీన్ని ఇటు సైడ్ తీసుకొని దాని మీద నుంచి స్టిచ్ వేసుకుంటే మనము హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. హుక్స్ కుట్టేటప్పుడు హెమ్మింగ్ చేసేసామంటే బ్లౌజు సెట్ అయిపోతుంది. సో, ఈ హెమ్మింగ్ పట్టి పెడితే మనకు గల్ల అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. అలాగే పైపింగ్ పెట్టినా గానీ స్టిఫ్‌గా ఉంటుంది. కొంతమందికి పైపింగ్ ఇష్టం ఉండదు కాబట్టి ఇలాగే కుట్టమంటారు. సో, కుట్టేసాను చూడండి. అయిపోయింది. ఇప్పుడైతే సైడ్ జాయింట్లు చెయ్యాలి. 2 సైడ్ జాయింట్లు ఇప్పుడు మనకు కొలత బ్లౌజ్ తీసుకోవాలండి. కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ కరెక్ట్‌గా మార్క్ వేసుకోవాలి. బ్యాక్ ఎంతుంది, అలాగే ఫ్రంట్ హుక్స్ పార్ట్, కాజా పార్ట్ కిందికి షేప్ బెల్ట్ల దగ్గర హైట్ అనేది చూసుకొని మార్క్ వేసుకోవాలి. పొడవు అనేది చూసుకోవాలి. ఇలా హైట్ కాదు వెడల్పు అనమాట. ఎంత పొడవు ఉందనేది. తర్వాత హ్యాండ్స్ బ్యాక్ సైడ్ నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చేతి రౌండ్ చూసుకోవాలి. మన కొలత బ్లౌజ్ తీసుకొని చూడండి అలా పెట్టాక కూడా షేప్ బెల్ట్ ఇక్కడ కిందికి కరెక్ట్ కొద్దిగా తక్కువ వస్తుందని నేను ఫ్రంట్ పార్ట్‌లో 4th టక్స్ కొంచెం ఎక్కువ కుట్టేశాను. చేతి రౌండ్ చూసుకోవాలి. చంక రౌండ్ చూసుకోవాలి. ఆర్మ్ లూజ్ అంటారు. సో, ఇలా స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసి సో, థ్రెడ్ అనేది ఊడిపోయింది. మళ్ళీ పెట్టేసి కుడుతున్నాను. సో, కింద థ్రెడ్ అనేది బాబిన్‌లో అయిపోయింది కాబట్టి అది సెట్ చేసి మళ్ళీ పెట్టేసి కుడుతున్నాను. సో, చూడండి ఇలా స్టార్ట్ చేసేసి రఫ్ చేసి మనకి ఈ కుచ్చులు అనేటివి పైకి ఉండే విధంగా మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ 2 సైడ్స్ కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో వస్తున్నాయా లేవా అని చూసుకొని ఇలా కింది వరకు స్ట్రెయిట్‌గా ఇలా రఫ్ ఇచ్చేసుకొని పాదం మందం గ్యాప్‌తో మనం 3 స్టిచ్‌లు అనేటివి వేసుకోవాలన్నమాట. సైడ్ జాయింట్లు వచ్చాయంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో, చూడండి నీట్‌గా 3 స్టిచ్‌లు అనేది ఇలా వేసుకున్న తర్వాత చివరలో కూడా ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఇలా 3 స్టిచెస్ వేసిన తర్వాత చివరలో ఒక స్టిచ్ వేసామంటే నీట్‌గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా ఈజీగా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. 2 సైడ్స్ హ్యాండ్స్ కుట్టాక మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. 2 సైడ్స్ సైడ్ జాయింట్లు చేశాక చూపిస్తున్నాను. ఇది హెమ్మింగ్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఇక్కడ కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో స్టిచ్చింగ్ అనేది వచ్చింది. ఈ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ డౌను ఇలా బ్యాక్ షేప్ బెల్ట్లు ఇవన్నీ ఇగా కుట్టేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.